హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సరికొత్తగా జరిపారు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచల్ చెరువు గ్రామస్తులు. తిరంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒకేసారి 300 కొబ్బరి చెట్లను నాటారు. స్కూల్ విద్యార్థులు, గ్రామ పెద్దలంతా కలిసి ఈ చెట్లను నాటారు. నలుగురు కలిసి ఓ బృందంగా ఏర్పడి తాము నాటిన చెట్టుకు ప్రభుత్వ పథకాలతో పేర్లు పెట్టుకున్నారు. అది పెరిగి పెద్దయ్యే వరకు దాని బాధ్యతను తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు విద్యార్థులు. ఒక్కో చెట్టును ఒక్కో విద్యార్థి దత్తత తీసుకుంటామన్నారు. గ్రామ పెద్దలు మా ఊరికి పంచభూతాల పేర్లను పెట్టడం జరిగింది. చెంచల్ అంటే చెట్టు, చెరువు అంటే నీళ్లు, పల్లె అంటే గ్రామం. చెట్లను పెంచితే వర్షాలు పడితే రైతులకు పంటలు పండితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని మా గ్రామ పూర్వీకులు మా గ్రామానికి పేరు పెట్టడం జరిగింది. ఈ మా గ్రామంలో ఉండే అందరం యువకులం కలిసి మేము ఈ తిరంగ ఫౌండేషన్ను స్థాపించడం జరిగింది. దీని ఆధ్వర్యంలో ఈరోజు మేము 300 కొబ్బరి చెట్లను మా ఊరు మొత్తంలో పెంచుతున్నాము. ఒక్కొక్క గ్రూప్కి తెలంగాణ ప్రభుత్వ పథకాలను పేర్లు పెట్టడం జరిగింది. అలాగే ఒక్కొక్క గ్రూప్లో ఒక 5 నుండి 7 విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు ఒక విద్యార్థి 2 చెట్లను నాటుతారు. ఒక చెట్టుకేమో వాళ్ళ తల్లి పేరు, ఇంకో చెట్టుకేమో వాళ్ళ తండ్రి పేరు పెట్టుకోవడం జరుగుతుంది. అలానే చెట్టు పెట్టిన తర్వాత చెట్టుకు వాళ్ళు రాఖీ కడతారు. రాఖీ ఎలా కడతారంటే నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అనుకుంటా రాఖీ కట్టి వృక్షాబంధం జరుపుకుంటారు. అలానే ఈ చెట్టుకి 2 లీటర్ల వాటర్ బాటిల్ని అమర్చి దానికి ఒక గ్లూకోజ్ పైప్ పెట్టి ఒక డ్రిప్ సిస్టమ్ లాగా ఈ చెట్టుకు వాటర్ను అందించడం జరుగుతుంది. ఊరిలో 300 కొబ్బరి మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టాము. హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇన్స్పైర్తో మేము ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము. పాఠశాలలో 20 గ్రూపులుగా విడిపోయి అందులో 5 సభ్యులుగా ఏర్పడ్డాము. ఆ గ్రూప్ పేరుకి తెలంగాణ ప్రభుత్వ పథకాల పేర్లు కళ్యాణ లక్ష్మి, హరితహారం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, షాదీ ముబారక్ ఇలాంటి పథకాల పేర్లు పెట్టాము. అలాగే మేము నాటిన మొక్కలకు మా తల్లిదండ్రుల పేర్లు పెట్టుకున్నాము. ఎందుకంటే వాటి సంరక్షణ, వాటి బాధ్యత మేమే చూసుకోవాలి కాబట్టి వాటికి మా తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా 300 చెట్లు నాటడం జరిగింది. 20 టీములు తయారు చేయడం జరిగింది. ఆ టీముల పేర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల పేర్లతోటి ఆ టీములను ఎంపిక చేసి ప్రతి విద్యార్థి 2 మొక్కలు నాటే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. చెట్ల యొక్క సంరక్షణ కూడా పిల్లలు చూసుకునే విధంగా ప్రతి చెట్టు కూడా ట్రీ గార్డ్స్ పెట్టి ఆ ట్రీ గార్డ్స్ మళ్ళీ సెలైన్ బాటిల్ ఎక్కించి వాటి ద్వారా నీరు ప్రతిరోజు పిల్లలు చూసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది.